ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, మన అనుమానం నిజమే. లక్ష్మి గారికి వీరభద్రం రెండో భర్త. కౌశిక్ లక్ష్మి గారికి ఆవిడ మొదటి భర్తకి పుట్టిన కొడుకు. వీరభద్రం కౌశిక్కి కన్న తండ్రి కాదు. మరి ఆ సిద్ధు? వీరభద్రం సొంత కొడుకు. వీరభద్రానికి ముందే పెళ్ళయింది. వాళ్ళకి సిద్ధు పుట్టాడు. అందుకే అతని సర్టిఫికెట్స్లో తల్లి పేరు మంగమ్మ, తండ్రి పేరు వీరభద్రం అనుంది. ఇన్ని రోజులు కౌశిక్కి వీరభద్రం కన్న తండ్రి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. తను కన్న తండ్రి కాదు కాబట్టే కౌశిక్ని చంపేశాడు. అసలు లక్ష్మి గారు ఏమంటున్నారు భరత్? ఆవిడేం మాట్లాడడం లేదమ్మా. కౌశిక్ పాస్పోర్ట్ గురించి అడిగాను. తండ్రి పేరు సూర్యప్రకాష్ అని ఉంది. మరి వీరభద్రం గారు తండ్రి కాదా అంటుంటే ఆవిడ నేనేం చెప్పలేను అంటూ మాట దాటేసింది. ఆ సూర్యప్రకాష్ అనే మాట వినగానే ఆవిడ మొహంలో బాధ చాలా క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఆవిడ జీవితంలో ఏదో పెద్ద విషాదమే ఉంది. అందుకే తను బయటపడడం లేదమ్మా. ఆవిడ నోరు విప్పకపోతే నిజాలు ఎలా బయటకొస్తాయిరా? అదే ఆలోచిస్తున్నానమ్మా. అసలు లక్ష్మి గారి మొదటి భర్త ఎవరు? ఆయన ఏమయ్యారు? వీరభద్రం ఎలా ఆవిడ జీవితంలోకి వచ్చారు? అసలు వీరభద్రం గతం ఏంటి? అది ఆవిడకి తెలుసా తెలీదా అని ఇలా చాలా చాలా డౌట్స్ అలాగే మిగిలిపోయాయమ్మా. అవి బయటపడితే గానీ చిక్కుముడి విప్పలేం. కానీ ఏం జరిగినా ఆస్తి కోసమే ఇదంతా జరిగింది. ఆ ఆస్తిని చేజెక్కించుకోవాలని వీరభద్రం ఇన్ని రోజులు చాలా మంచివాడిగా నటించాడు. ఆస్తికి సిద్ధుని వారసుని చేయాలని అతన్ని దత్తత తీసుకున్నారు. మరి అది తెలిసే లక్ష్మి గారు ఒప్పుకున్నారా లేదా అనేది తెలియాలి. నాకు తెలిసి ఆ నిజాలేవి లక్ష్మి గారికి తెలియదురా. తెలిస్తే ఖచ్చితంగా ఆ సిద్ధుని ఎప్పుడో పక్కన పెట్టేది. ఆస్తి మొత్తం చంద్రిక పేరున పాప పేరున రాయించమని అడిగినప్పుడే అర్థమవుతుంది. ఆవిడ దృష్టిలో చంద్రిక కౌశిక్ భార్య. తన కోడలికి మనవరాలికి ఆస్తి దక్కాలని అనుకుంటోంది. అంటే సిద్ధుని కేవలం నార్మల్ పర్సన్గానే చూస్తుంది కానీ అతన్ని కొడుకులాగా ఆస్తిలో వాటా ఇవ్వాలి అని అనుకోవడం లేదు. ఒక్క లక్ష్మి గారు నోరు విప్పి మాట్లాడితే అన్ని విషయాలు బయటకొస్తాయమ్మా. కానీ ఆవిడ్ని మాట్లాడించడం ఎలా? ఆమె గతం గురించి ఆరా తీయడం ఎలా? అదొక చంద్రిక వల్లే అవుతుంది భరత్. చంద్రికానా? అవును. మనతో మాట్లాడలేనివే ఆవిడ కోడలతో మాట్లాడే అవకాశం ఉంది. చంద్రిక అనుకుంటే ఆవిడ నుంచి మొత్తం వివరాలు లాగుతుంది. నాన్నా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. అన్నం వండి పెట్టాను, తిను. తినకుండా ఎక్కడికి వెళ్ళొద్దు నాన్నా. అట్నే అమ్మా. ఏందమ్మే, చదువుకోవడానికి పోతా ఉన్నావా? అవునయ్యా, కాలేజీకి వెళ్తున్నాను. బాగా చదువుకో అమ్మే. ఈ ఊళ్ళో నీకంటే బాగా చదువుకున్నాళ్ళు లేనిలేరో. నిన్ను బాగా చదివించాలని మీ నాయన కోరిక. దండాలయ్యా. నీ బిడ్డ జాతకమే మారిపోయేలా ఉంది రాయుడో. రేపొద్దుట నీ బిడ్డ ఏ డాక్టరో కలెక్టరో అయితే నేనే నీ ముందర చేతులు కట్టుకోవాల్సి వస్తుందేమో. అట్టా అనగాకండి అయ్యా. అమ్మి, నీ కాలేజీకి టైం అయితే ఉండాది కదా, నువ్వు వెళ్ళు. సరే నాన్న.
చెప్పండి అయ్యా, మీరు ఇలా వచ్చినారేంది? ఫోన్ చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా. ఏం చేస్తాను రాయుడు, మనం ఒకటనుకుంటే ఇంకోటి అయి ఉండాది. ఆ భరత్ గారిని లేపడం కోసం పథకం వేస్తే సిద్ధు మధ్యలో వచ్చి ఆడి పానం మీదికి తెచ్చుకున్నాడు. ఇంతవరకు నేను వేసిన పథకం ఏది వృధా పోయిందే లేదో. ఇది ఎట్టా అయినాదో తెలియటం లేదురా. సిద్ధుబాబు రాకుండా ఉండుంటే ఇట్లా జరిగేదే కాదయ్యా. మీరు ఇంకోసారి యోచన చేయండి. ఈసారి మీరు అనుకున్నట్టే జరుగుతుందయ్యా. నేను యోచన చేసుకునే వచ్చినాను రాయుడు. నా పథకం నా ఇంటికాడ నుంచే మొదలైపోయినది. నేను వెళ్తున్నా రాయుడు. అట్నే అయ్యా. ఒరే రాయుడు. అయ్యా. ఒక్కగానొక్క కూతురు బాగా చదువుకుంటా ఉండదు. బాగా చూసుకో. రోజులు అసలే బాగలేవు. కాస్త జాగ్రత్తగా చూసుకో. చంద్రిక, ఇప్పుడున్న చిక్కుముళ్ళు వీడిపోవాలంటే అది నీ ఒక్కదాంతోనే సాధ్యమవుతుంది. నేనేం చేస్తానండి? నువ్వు చేయగలవు చంద్రిక. ఇప్పుడు మనకొక విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కౌశిక్ లక్ష్మి గారి కొడుకు. అంతేగాని లక్ష్మి గారికి వీరభద్రానికి పుట్టిన కొడుకు అయితే కాదు. లక్ష్మి గారికి అంతకు ముందే పెళ్ళయింది. వీరభద్రం ఆవిడికి రెండో భర్త. మరి మొదటి భర్త ఏమయ్యాడు? ఆ వివరాలేవి మనకు తెలియవు. నేనడిగినా ఆవిడ దాటేస్తూ ఉంది. ఇప్పుడు లక్ష్మి గారి నుంచి వివరాలు తెలుసుకోవాలి అంటే కోడలిగా అది నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుంది. అలాగే ఆ వీరభద్రం చరిత్ర కూడా తెలుసుకోవాలి. వీరభద్రానికి అంతకు ముందే మంగమ్మ అనే ఆవిడతో పెళ్ళైంది. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఈ సిద్ధు. మరి ఆ మంగమ్మ ఏమైంది? లక్ష్మి గారిని వీరభద్రం ఎలా పెళ్లి చేసుకున్నాడు? సిద్ధు ఇక్కడ కొడుగ్గా ఎలా చలామణి అవుతున్నాడు? లక్ష్మి గారు ఆవిడికి తెలిసే దత్తత తీసుకున్నాడా, తెలియకుండా దత్తత తీసుకున్నాడా? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి. అవన్నీ తెలిస్తేనే ఇక్కడున్న చిక్కుముళ్ళు వీడిపోతాయి చంద్రిక. అప్పుడే వీరభద్రం హంతకుడనే విషయాన్ని మనం లక్ష్మి గారి ముందు ప్రూవ్ చేయగలం. మీరు చెప్పింది నిజమేనండి. కానీ లక్ష్మి గారి దగ్గర అంటే ఏదో ఒక రకంగా మనం మాట్లాడి నిజాలేంటో తెలుసుకోవచ్చు. కానీ వీరభద్రం నుంచి ఇలా మనం ఇన్ఫర్మేషన్ లాగటం ఎలా కుదురుతుంది? అది కూడా నీ వల్లే అవుతుంది. ఏంటండి మీరు అన్నీ నా వల్ల అంటారు? నాకు అసలు వీరభద్రం ఎందుకు చెప్తాడు? నీకే కాదు, ఆ వీరభద్రం ఎవ్వరికీ చెప్పడు. కానీ ఆ నిజాలు తెలుసుకోవాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? ఇప్పుడు వీరభద్రం చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ముగ్గురున్నారు. ఒకటి వీరభద్రం, 2 ఆ బామ్మ, 3 వీరభద్రం కొడుకు సిద్ధు. వాళ్ళ ముగ్గురులో మనం ఎవరిని పట్టుకున్నా నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. వీరభద్రం, అతని తల్లి, వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు విప్పరు. వాళ్ళ నుంచి నిజం బయటపడే ఛాన్సే లేదు. ఇక మిగిలింది ఆ సిద్ధు. కేవలం ఆ సిద్ధుగాడిని పట్టుకుని మనం వివరాలన్నీ బయటికి రాబట్టాలి. సిద్ధునా? అసలు నాకు వాడి ముఖం చూస్తేనే పరమ చిరాకు. ఎప్పుడెప్పుడు దొరుకుతానా, ఎప్పుడెప్పుడు అడ్వాంటేజ్ తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చంద్రిక, వాడు అడ్వాంటేజ్ తీసుకోవడం కాదు,
వాడి వీక్నెస్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటే మనం అనుకుంది సాధించగలుగుతాం. ఏం మాట్లాడుతున్నారండి? చూడు చంద్రిక, ఇన్ని రోజులు మనం సిద్ధుని అవాయిడ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు సిద్ధుని మన రూట్లోకి తెచ్చుకోవాలి, వాణ్ణి నమ్మించాలి. అప్పుడే వీరభద్రం గురించి అన్ని వివరాలు మనకు చెప్తాడు. అంటే అంటే ఏంటి మీరనేది? చూడు చంద్రిక, నువ్వు ఆవేశపడకుండా కాస్త ఆలోచించి చూడు. వాడు నిన్ను తన భార్య అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడు మౌనిక మెడలో తాళి కట్టాడు కాబట్టి నిన్ను ఖచ్చితంగా తన భార్య అనుకుంటున్నాడు. అందుకే నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని నువ్వు కాస్త మౌనికలాగా ప్రవర్తించి వాడిని ఎలాగైనా సరే మన లైన్లోకి తీసుకురావాలి. వాడి ద్వారా వీరభద్రం చరిత్ర మొత్తం బయటికి లాగొచ్చు. ఆలోచించు చంద్రిక. ఒరేయ్, నా మాట ఇండ్రా, ఆ ఎమ్మి జోలికి పోమాకరా. చూడు బామ్మ, మీకు ఆస్తి కావాలి, నాకు చంద్రిక కావాలి. ఈ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రేయ్, నీకు పిచ్చి గాని ఎక్కినాడా? చెప్తా ఉండాను కదా, ఆ ఎమ్మి జోలికి పోమాకరా అంటే ఎనవేంది? ఏంది బామ్మ నువ్వు మాట్లాడేది? చంద్రిక నేను తాళి కట్టి పెళ్లి చేసుకున్నా నా పెండ్లం. నా పెండ్లం జోలికి నేను కాకపోతే వేరేవాడు వెళ్తాడా? బుద్ధుణ్ణి మాట్లాడుతున్నావు అసలు? అది కాదురా, కాస్త ఆస్తి వచ్చే వరకునా ఓపిక పట్టరా. నువ్వు గాని ఏదైనా రచ్చ చేసినావంటే లచ్చమ్మకి కోపం వస్తాది, ఒక్క రూపాయి కూడా మన చేతికి రాకుండా పోతాది. నా మాట ఇన్రా. తాళి కట్టిన పెండ్లాము ఈ రోజు కాకపోతే రేపైనా అది నీ కాడికే వస్తాది. ఎందుకు ఊరికే రచ్చ చేస్తా ఉండావు? సిద్ధు, మనిద్దరం కలిసి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? మనమిద్దరం అలా బయటికి వెళ్ళి ఎక్కడైనా కాసేపు ఫ్రెష్గా అలా తిరిగొచ్చేద్దామా? ఏమంటావ్? సర్లే, నీకేదో పనున్నట్టుంది, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావు. వద్దులే, మానేద్దాం. వద్దు, నాకేం పని లేదు. ఇదిగో ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు, వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, సరేనా? చూడమ్మి, ఆడికి చంద్రిక అంటే పిచ్చి ప్రాణం. నిన్ను చూసివాడు చంద్రిక అనుకుంటుండాడు. ఆణ్ణి కాస్త దారిలో పెట్టమ్మి. ఆనితో 4 రోజులు కాస్త నవ్వుతూ మాట్లాడినావంటే ఈలోగా ఆస్తంతా మన చేతికి వస్తాది. ఆ తర్వాత నీ దారి నువ్వు పోదు గాని. ఆ నెల దారికి తెచ్చుకోవాలో మేం చూసుకుంటాం. అర్థమైనదా? అలాగే బామ్మగారు, నాకు తెలుసు కదా, నేను కావాలనే తనని బయటికి తీసుకువెళ్తున్నాను. మా తల్లే, ఎంత మంచి మాట చెప్పుండావు. ఈ ఆస్తి మొత్తం మన చేతికి వచ్చేదాకా నువ్వు కొంచెం వాడితో చనువుగా ఉన్నావంటే మనం అనుకున్నది గొడవలు లేకుండా సాఫీగా జరిగిపోతాది. అర్థమేనదా? సరే, నేను వస్తాను. మీరెళ్ళి జాగ్రత్తగా తిరిగి రండి. ఏమండి, ఏంటి? ఈ చంద్రిక క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదే.
కాసేపు భరత్ అంటే ఇష్టం లేనట్టుంటుంది, కాసేపు తన ఎంగిలి కప్పులో కాఫీ తాగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఏంటి మేడం, ఏమైంది? రివ్యూ మీటింగ్కి పిలిస్తే టెన్షన్ పడే ఎంప్లాయీ లాగా అలా కంగారు పడిపోతున్నారు. ఏమైంది మేడం? నీరజ, నాకు చంద్రిక మీద అనుమానంగా ఉంది. నీకేం అనుమానంగా లేదా? నాకు మీ గురించే అనుమానంగా ఉంది. నా మీద అనుమానం ఏంటే, మెంటల్ దానా? అదే మేడం, అసలు మీకు సిగ్గనేది ఉందా? ఉంటే మీరిక్కడ ఎందుకుంటున్నారు? బ్రహ్మాండమైన జాబ్ వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు? అంటే మీ ఫిగర్కి భరత్ తప్ప వేరే ఎవ్వరూ పడరా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. మీరే కదండి అనుమానాలున్నాయా అని అడిగారు. అడిగింది చెప్తే కొడతారండి. అడిగితే నోటికొచ్చినట్టు చెప్తావా? నిజాలు చెప్తే తట్టుకోలేనప్పుడు అనుమానాలున్నాయా అని అడగకూడదండి. ఇది ఎలా ఉందంటే ఎదురుగా మనిషిని పెట్టుకుని ఇతను మంచోడా చెడ్డోడా చెప్పమని అడిగినట్టుంది. చెప్తే ఆయనతో దొబ్బులు, చెప్పకపోతే ఈయనతో దొబ్బులు. ఏహే, ఆపు నీ సోది. చంద్రికకి భరత్ అంటే ఇష్టం లేదు కదా, అలాంటి మనిషి మళ్ళీ తన మీద ఇష్టం చూపిస్తుందేంటి? భరత్ తాగిన ఎంగిలి కాఫీ తను తాగింది నీరజ. బహుశా పెట్టిన కాఫీ అయిపోయిందేమో. నీరజ, జోకులేసావంటే రెండో దవడ కూడా పగిలిపోతుంది. లేకపోతే ఏంటండి? అసలు భరత్ బాబు అంటే చంద్రికకి ఇష్టం లేదు అని ఎవరు చెప్పారు? ఎవరు ఏమన్నా వాళ్ళిద్దరూ భార్య భర్తలు. భర్త ఎంగిలి భార్య తాగితే తప్పే ఉంది, దానికెందుకు ఈ మీటింగ్? భర్త అంటే అంత ప్రేముంటే మరి ఆ సిద్ధుతో తాళెలా కట్టించుకుంది? ఎలా అలా దూరం పెట్టింది? ఒక్క భరత్ బాబునేనా, ఆ సిద్ధుని కూడా దూరం పెట్టింది కదా. వాడు మీ దగ్గరకొచ్చి నా పెళ్ళాం నాతో కాపురం చేయటం లేదు అని చాలా సార్లు ఏడ్చాడు కదండి. నిజమే నీరజ. మరదే చంద్రిక దూరం పెట్టింది సిద్ధుని మాత్రమే, భరత్ బాబుని కాదు. వాళ్ళిద్దరూ ఒకటే. అది తెలియక మీ పాటికి మీరు ఓ సీన్స్ మీద సీన్స్ వేసుకుంటున్నారు. పైన ఒకరుంటారు, మీరు ఎన్ని సీన్లు వేసుకున్నా రిజెక్ట్ అంటారు. అది అర్థం చేసుకోరు. అంటే చంద్రిక భరతులు నాటకం ఆడుతున్నారంటావా? అంతే మేడం. అయినా ఆ మాత్రం కూడా అర్థం కాకుండా మీరెలా పోలీసు ఉద్యోగం చేశారు మేడం? మీ క్యారెక్టర్ బాగా మారిపోయింది మేడం. ఆలోచించే పవర్ కూడా మర్చిపోయి నార్మల్ విలన్ అయిపోయారు. పాపం మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలేస్తుంది మేడం. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. భరత్, నీకు ఫోన్ వచ్చింది చూడు. హలో, చెప్పు రాయుడు. అయ్యా, భరత్ బాబు, భరత్ బాబు. ఏమైంది రాయుడు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అనుకోకుండా ఈరభద్రం సరాసరి మా ఇంటికి వచ్చి ఉండాడు బాబు. వచ్చి ఏమన్నాడు? అదే బాబు, నా బిడ్డ కాలేజీకి వెళ్తా ఉంటే ఆపి మంచిగా చదువుకోమ్మా, జాగ్రత్త అని చెప్పిపోయినాడు బాబు. ఆయన మాటల్లో ఏదో తేడా ఉండదు బాబు. నాకేదో చాలా భయంగా ఉండదు బాబు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు రాయుడు? ఇంటికాడనే ఉన్నాను బాబు. మరి వీరభద్రం మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నాడు. ఏం మాట్లాడాడు? అదే బాబు, మిమ్మల్ని చంపడానికి ఇంకా ఎన్ని దినాలు తీసుకుంటావు అని
ఒక రకంగా భయపెట్టిపోయినాడు బాబు. ఆయన మాటలు ఏంటంటే నాకెందుకో భయంగా ఉండదు బాబు. ఆయనకు మొదటి నుంచి నా బిడ్డ చదువుకోవడం ఇష్టం లేదు బాబు. పెళ్ళిడికి వచ్చిన పిల్లకి పెళ్లి చేయక ఈ చదువులేందిరా అని నా ముఖాన్నే అడిగినాడు బాబు. ఇప్పుడు ఆయన కళ్ళ ముందటే నా బిడ్డ కాలేజీకి పోతుంటే చూసినాడు. నాకెందుకో చిన్న భయంగా ఉండదు బాబు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడుంది? అదే బాబు, కాలేజీకి పోయి ఉండాది. రాయుడు, నీ కూతురు కాలేజీలో ఉన్నంతసేపు ఏం భయం లేదు. వీరభద్రం కాలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయిని ఏమీ చేయలేడు. నువ్వేం భయపడకు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. నీకేదైనా అనుమానం వచ్చిందంటే వెంటనే నాకు కాల్ చేయి. అట్నే బాబు. ఏమైందిరా? వీరభద్రం ఉన్నట్టుండి సడన్గా రాయుడింటికి వచ్చాడంటమ్మా. అతని కూతుర్ని చూసి ఏదో బెదిరించినట్టుగా మాట్లాడిపోయాడంట. ఏం బెదిరించాడ్రా? నా గెస్ కరెక్ట్ అయితే రాయుడిని భయపెట్టడం కోసం ఈ పాటికి అతని కూతుర్ని వీరభద్రం కిడ్నాప్ చేసి ఉంటాడమ్మా. రాయుడు కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆ వీరభద్రానికి ఏముంది? ఎందుకు లేదమ్మా, నన్ను చంపేయమని రాయుడికి చెప్పాడు. కానీ ఇంతవరకు రాయుడు నా మీద అటాక్ చేయలేదు. తన మాట నెగ్గించుకోవడం కోసం రాయుడిని బెదిరించాలి అని అతని కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడమ్మా. ఎందుకో నువ్వు ఈ మధ్యన చాలా బాధతో కనిపిస్తా ఉండవు లచ్చమ్మ. ఏమై ఉండాది? నీ ఇష్ట ప్రకారమే నీ కోడలికి పెళ్లి చేసి ఉండాను. చక్కగా మొగుడుతోని హాయిగా ఉండాది. ఇంకా ఏం కావాలి నీకో? 30 ఏళ్ల క్రితం చచ్చిపోయిన ఆడి ఫోటో ఇప్పుడు తీసి చూసి ఏం ఆలోచిస్తా ఉండాది? ఇంకా ఆడి మీద ప్రేమ సావలేదా, లేదా నా మీద ప్రేమ తగ్గినదా?